హాయ్ ఎవ్రీవన్, గుడ్ మార్నింగ్ అండి. ఈరోజు మార్నింగ్ నేను 5కే లేచి వంట స్టార్ట్ చేశాను. ఎందుకు అని అడుగుతారా? ఈరోజు మా పెద్దబాబు వాళ్ళ ఆఫీసులో పాట్ లంచ్ అనమాట. పాట్ లంచ్ అంటే వీళ్ళ ఆఫీస్లో ఎట్లా అంటే మొత్తం ఇంకెవరు లంచ్ తెచ్చుకోరు, అంతా ఒకళ్ళే తీసుకొస్తారనమాట. నేనైతే 4 ఐటమ్స్ ప్రిపేర్ చేశాను. బగారా రైస్, పన్నీర్ కర్రీ అండ్ చికెన్ కర్రీ అండ్ రైతా. రోటీస్ కూడా చేస్తానంటే వద్దు, బయట నుంచి తెప్పిస్తా అని చెప్పాడనమాట. ఇంకా స్వీట్ కూడా ఏం చేయలేదు, చాలా అన్నాడు. అంతే స్టార్ట్ చేశాను. 5కి స్టార్ట్ చేశాను. వెజిటేబుల్స్ కటింగ్, మొత్తము వీడియో షూట్ అన్నీ నేనే అవడం వల్ల ఫుల్ ఫ్లెడ్జ్డ్ వీడియో అయితే తీయలేకపోయాను. కొంచెం అయితే వీడియో షూట్ చేయగలిగాను. ఇంకోసారి ట్రై చేస్తా ఫుల్ వీడియో పెట్టడానికి. బగారా రైస్ అయితే రెడీ అవుతూ ఉంది. ఇంకా మిగతా ప్రాసెస్ కూడా చేస్తూ ఉన్నాను పక్కన. ఆల్మోస్ట్ బగారా రైస్ ఫినిషింగ్కి వచ్చింది. కటింగ్స్, వెజిటేబుల్ కటింగ్స్ కూడా చేసుకుంటా ఉన్నా పక్క నుంచి. మళ్ళీ మధ్య మధ్యలో వీడియో షూట్ చేస్తూ ఉన్నా. అవుతుంది. పన్నీర్ కర్రీ ఆల్మోస్ట్ అయిపోవచ్చింది. అది చెప్తున్నా, మొత్తం ప్రిపరేషన్ అయితే చూపించలేకపోయాను. ఈసారి సింగిల్గా ఒకటి ఎవల రెసిపీస్ ఏమైనా చేయడానికి ట్రై చేస్తాను. ఇప్పటికైతే ఇలానే షూట్ చేసా. అగో ఈ మాస్టర్ షెఫ్ వల్ల నాకు వెజిటేబుల్ కటింగ్ చాలా ఈజీ అయిపోతుంది. చాలా బాగా తొందరగా అయిపోతుంది. కటింగ్ కూడా స్మూత్గా వస్తుంది, బాగా వస్తుంది. అన్నీ కూడా బాగుంటుంది మాస్టర్ షెఫ్. పన్నీర్ రెడీ, చికెన్ కూడా రెడీ, రైస్ కూడా రెడీ, రైతా కూడా రెడీ. అన్నీ కూడా 8:30 కల్లా ప్యాక్ చేసి పెట్టేశాను క్యారేజీలో. బాగా చేశానా? థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ కోఆపరేషన్. థ్యాంక్ యూ.